తిరుమల లడ్డు ప్రసాదాలలో కల్తీ జరగలేదని కాణిపాకంలో రేపు ప్రమాణం చేయడానికి మేము సిద్ధం, మీరు సిద్ధమా అని చిత్తూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి కూటమి నాయకులకు సవాల్ విసిరారు. గురువారం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, లడ్డూ ప్రసాదాలలో కల్తీ జరగలేదని సాక్షాత్తు సుప్రీంకోర్టు స్పష్టం చేసినప్పటికీ ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా కూటమి నాయకులు లేనిపోని ఆరోపణలు చేయడం సహించరాదని తెలిపారు. కూటమి నేతలు చేస్తున్న అవినీతికి ఒక్క వెంకటేశ్వర స్వామి ఆలయం కాదు, రాష్ట్రంలోని అన్ని ఆలయాలను శుభ్రం చేయక తప్పదని తెలిపారు. రేపు కాణిపాకం వినాయక స్వామి ఆలయంలో సత్యం చేయడానికి సిద్ధంగా ఉన్నామని, కూటమి నేతలు రేపు సత్యం చేయడానికి సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు. ఈ మీడియా సమావేశంలో నాయకులు జ్ఞాన జగదీష్, గాయత్రీదేవి, రాహుల్ రెడ్డి, శ్రీధర్, అంజలిదేవి, విజయసింహారెడ్డి, మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. అదేవిధంగా మీడియా సమావేశానికి హాజరైనటువంటి నాయకులు ఎప్పుడైతే ఛార్జ్షీట్ వేసి ఎటువంటి చైర్మన్లకు కానీ రాజకీయ నాయకులకు కానీ దీంట్లో ఎటువంటి సంబంధం లేదు, అసలు కొవ్వు అనే పదార్థము కల్తీ అనేది జరగలేదని ఎప్పుడైతే నిగ్గు తేల్చారో ఇక చంద్రబాబు నాయుడు గారు నోరు మెదపడానికి కూడా ఆస్కారం లేకుండా ఏం చేయాలని పాలుపరచకుండా వాళ్ళ కింద ఉన్నటువంటి వాళ్ళ తాబేదారులైనటువంటి అందరికీ ఏదో ఒక విధంగా నిన్న కేబినెట్ మీటింగ్లో వాళ్ళు దీని మీద మనల్ని రాద్ధాంతం చేస్తున్నారు, ఏదో విధంగా మళ్ళీ దీన్ని తిప్పికొట్టండి అని ఒక సందేశం ఇస్తే ఈనాడు చిత్తూరులో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని శుద్ధి చేశారు మన కూటమి నాయకులు. నేను వాళ్ళని ఒకటే కోరుకుంటున్నా, ఒక్క వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని శుద్ధి చేస్తే కుదరదు, ఈ రాష్ట్రంలో ఉండే ఆలయాలన్నీ శుద్ధి చేసి మెట్లెక్కి మళ్ళీ సనాతనం అని చెప్పి మీరు శుభ్రం చేస్తేనే మీరు చేసిన పాపపు కర్మ మిమ్మల్ని వదులుతుందని కూడా మీ ద్వారా వాళ్ళకు నేను తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఆ దేవదేవుడిని అపవిత్రం చేయడానికి మీరు చేసినటువంటి దుష్ప్రచారం అది పోవాలంటే ఈ రాష్ట్రంలో ఉండే ఆలయాలన్నీ కూడా ఈ కూటమి నాయకులు శుభ్రం చేయాలి. అప్పుడే హిందూ మనోభావాలు దెబ్బతీసింది కొంచెమైనా మిమ్మల్ని నమ్మే పరిస్థితి ఉంటుందని కూడా మీ ద్వారా నేను వాళ్ళకు తెలియజేసుకుంటున్నా. నిన్నటి రోజున గురజాల జగన్మోహన్ గారు వాళ్ళు ఎవరైనా ధైర్యం ఉంటే సత్యం చేయొచ్చు కదా, ఇది కొవ్వు కలవలేదనే విధంగా కూడా ఎల్లో మీడియాలో ఈరోజు వార్త రావడం కూడా మేము చూసాం. అతను చూశాడో లేదో అతను చూడాలనే విధంగా అతని ద్వారా రాసినటువంటి వార్తను, అదేవిధంగా ఆనాటి టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారు ప్రమాణం చేసిన వీడియోని కూడా ఆ సందేశాన్ని కూడా అతనికి పంపడం జరిగింది. మరి అతను కాస్త చెవులో స్పీకర్లు మైకులు ఏదైనా పెట్టుకొని వింటే బాగుంటుందని కూడా మీ ద్వారా కోరుకుంటున్నాను. ఒకవేళ అది చాలలేదు ఆ సత్యం అంటే మేమందరం కాణిపాకంలో కూడా సత్యానికి వస్తాం. మన గురజాల జగన్మోహన్ గారు కూడా కాణిపాకం సత్యం వస్తే కలిసిందని వాళ్ళని చేయమను, ఎటువంటి కొవ్వు కలవలేదని మేమందరం కూడా సత్యం చేయడానికి సిద్ధంగా, మీ ఆధ్వర్యంలోనే మీ ద్వారా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా మేము తెలియజేసుకుంటున్నాం.